బాబర్ సర్వశక్తులను వినియోగించి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోనారంభించాడు. దాదాపు ఉత్తర భారతదేశమంతా తన విజయకేతనాన్ని ఎగురవేయడంలో సఫలీకృతమయ్యాడు. కానీ సుభిక్షము, సర్వతంత్ర స్వతంత్రమని ప్రసిద్ధి చెందిన రాజ్యమొకటి దక్షిణ భారతంలో విలసిల్లుతూ ఉండేది. ఆ రాజ్యమే విజయనగరం. విజయనగర రాజు బుద్ధిబల, భుజబల సంపన్నుడైన శ్రీకృష్ణ దేవరాయలు. ధర్మ సంస్థాపనలో వారికున్న సాటిలేని శ్రద్ధాభక్తులు, అలాగే వారికున్న కళాపిపాస వారి వ్యక్తిత్వానికి అద్దం పట్టేవిలా నిలిచాయి. మహామంత్రి తిమ్మరుసు వీరిని శ్రీకృష్ణ దేవరాయల వారు అమితంగా అభిమానించటమే కాదు, పితృతుల్యులుగా వారిని ఎంతగానో గౌరవించేవారు. ఇక రాజపురోహితుడు తాతాచార్యుడు ధూర్తుడు, అవకాశవాది, దురాశాపరుడు. విజయనగర సామ్రాజ్య దర్బారుకే కళంకమైన ఇతడు కేవలం వంచన, కాపట్యాలు, కుతంత్రాలతో తన పబ్బం గడుపుకునేవాడు. అయితే శ్రీకృష్ణదేవరాయల వారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, సమస్త విజయనగర రాజ్యానికే గర్వకారణం కానున్న ఒకానొక వ్యక్తి ఇంకా అజ్ఞాతంగానే ఉన్నాడు. అతను త్వరలో ఈ దర్బారుకు విచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారిని తాతాచార్యుడు లాంటి ఆంతరంగిక శత్రువుల నుంచి కాపాడడమే కాదు, విజయనగర సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్న బాహ్య అజ్ఞాత శత్రువుల నుండి కూడా రక్షించనున్నాడు. అయితే ఈ మహత్కార్యాన్ని నిర్వర్తించనున్న వ్యక్తి ఎక్కడో సుదూరంగా ఉన్న తెనాలి అనే గ్రామంలో తనదైన లోకంలో హాయిగా ఉన్నాడు. అయ్యో అమ్మా, వధువరులను పిలిపించండి. శుభముహూర్తం దాటిపోతుందంటే ఇంకా ఎంతసేపు నీళ్ళు ఎదురు చూడాలి. ఇదిగో అమ్మా, మీరు వింటున్నారా లేదా? అసలు ఈవిడ తెనాలి రామకృష్ణ గారి అమ్మగారు. ఆవిడ మౌనరత్నంలో ఉంది. అందువలన తను ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఏదన్నా మాట్లాడాలనుకుంటే సైగల రూపంలోనే తెలియజేస్తుంది. రాము మన పిల్లవాడే కదా, వాడి కోసం ఎదురు చూడలేమా ఏంటి? ముందు వధువరులను పిలిపించండి. శుభముహూర్తం దాటిపోతుందంటే. గంటలు మీ బొంతకు వేలాడుతున్నాయి, భలే ఉన్నాయి. అయితే ఏమిటి? చుంచుకోనా? దేనికి? ఆడుకోవడానికి. చుంచుకుంటలే. నిన్ను అసలు ఇంకా సంభావనే ముట్టలేదు. వీడికి గంటలు కావాలంట, గంటలు. సమయం అయిపోతుంది. వధువరులను పిలిపించరేంటండి? ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ ఏకదంతాయ నమః. రండి రండి, తెనాలి రామకృష్ణులు కాబోయే వధువు ఎవరో, ఆమె ఇప్పుడేం చేస్తుందో ఒక్కసారి చూసి వద్దాం. ఈవిడ పేరు శారద, రాముడు చిన్ననాటి నేస్తం, ఇప్పుడు రాముడికి కాబోయే సతీమణి. అయ్యో రామా, నన్ను చంపేస్తారు రోయ్. ఎత్తుకోండి, అన్న దిక్కులు సార్, ఎత్తుకోండి. రాముడు నీతో వివాహం కాదనుకొని పారిపోయాడు. అదన్నమాట. రాముడు నీతో వివాహం కాదనుకుని ఎత్తుకోదేవడం, నన్ను ఎత్తుకో, నా బతికింది లేకపోయింది, నా రామకృష్ణ. అయ్యో శారద, నువ్వు ఏడవకు, నేను వెళ్ళి రాముడిని తీసుకొని వస్తా. నీతో పాటు నేను కూడా వస్తే కొంచెం ఆగవా? అయితే అందరూ వెళ్ళి చావండి. నేనెక్కడుండి నేనేం చేయాలి? నేను పోతా, పెళ్లి పెటాకులయ్యింది. నన్ను రక్షించావా? నీ బంధువుని రక్షించు రామా. ఈ మేక నన్ను తినేశాక రక్షిస్తావా ఏంటి? ఈ కంఠం రాముడి పిలకది, దాని పేరే బంధు. దాని మాటలు కేవలం రాముడికి మాత్రమే వినిపిస్తాయి. రాముడు ఏదైనా ఇరుకాటంలో పడబోతే హెచ్చరించడమే దీని అలవాటు. మరో 2 క్షణాలు ఆలస్యమై ఉంటే ఈ ఆకలితో ఉన్న మేక పొట్టలో చేరేదాన్ని.
ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ముందే దేవుడు రాసుంటాడు. జరగరాని జరగలేదు కదా, నీకెందుకు దుఃఖం? నీ కొండగా ఈ మహాకవి ఉన్నాడుగా బంధు, నా నెత్తిన హాయిగున్న దానివి, నిన్ను ఎవ్వరూ చంపలేరు. సరే వదిలే, నాకు బాగా ఆకలేస్తుంది. మరి చేయి చాచి ఆ మామిడి పండుని పుచ్చుకోవచ్చు కదా రామా. ఏమిటా మాటలు? అవి ప్రకృతిని అవమానించడమే కదా. ప్రకృతిని అవమానించడమా? అవును, మరి నీకు తెలియదా? ప్రకృతి నియమాలు ప్రతి జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ మామిడి పండు రూపం చూస్తుంటేనే తెలిసిపోయింది. దీని జీవితం ఈ చెట్టు పైనే పూర్తయిపోయింది. ఇది స్వయంగా వచ్చిన వల్ల పడిపోతుంది. దానికి ఎందుకు శ్రమపడాలి చెప్పు? ఇలాంటి సోమడిపోతుకు దిక్కుమాలిన వ్యక్తికి పిల్కగా ఉన్నానే, నా కర్మ. సిగ్గుపడాల్సింది నేను. ఓ మహారాజు వారింట మహారాజుకు మళ్ళా పుట్టాల్సిన వాడిని. కానీ ఎక్కడ పుట్టాను? తెనాలనే ఊర్లో, అది మేకల మధ్యలో. అసలు ఇది న్యాయమేనా? సరే వదిలే, నేను విశ్రాంతి తీసుకుంటాను. విశ్రాంతి కావాలా నీకు? అయ్యిందే సంబడం. స్వయంగా యమధర్మరాజు తన దూతనే పంపించాడు. నిన్ను మిత్రులు అనడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది తెలుసా? ఎవరి గురించైనా గాని కనీసం శారద గురించైనా ఆలోచించావా నువ్వు? నువ్వు పాలిపోయాని తెలిసినప్పటి నుంచి తను ఎంతగా ఏడుస్తుందో తెలుసా నీకు? తెలుసు, బాగా తెలుసు. అయినా నా గురించి ఎవరైనా ఆలోచించారా? శారద పెళ్లి చేసుకుంటావని ఎవరైనా అడిగారా? నువ్వు శారద చిన్ననాటి మిత్రులే కదా, నువ్వే కదా అన్నాను తనని ఎంతగానో ప్రేమిస్తున్నావని. అన్నాను ఉన్నప్ప అన్నాను, కానీ ప్రేమకి వివాహానికి చాలా తేడా ఉంది. నువ్వు ఒక మాట చెప్పు చూసాం, ఈ లోకంలో అన్నిటికన్నా ఖరీదైన వస్తువు ఏంటి? బందర్ లడ్డూలా? మంగళసూత్రం. భర్తగా జీతాంతం తన వాయిదాలు నేనే చెల్లించాలి. తనదే ఉంది, తన వల్ల మంగళసూత్రాలు వేసుకుని కూర్చుంటుంది. కానీ జీతాంతం ఇంటి బరువు బాధ్యతలు మోయాల్సిందే నేనే కదా. నన్ను చెప్పని ఉన్నప్ప నన్ను చెప్పని. అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడల్లా తన నాకు ఆశ్రయం ఇచ్చేది. నాకు డబ్బు అవసరమైనప్పుడల్లా పాపం తన వల్ల నాన్నగారు దగ్గర దొంగలించి మరిచ్చేది. ముందు నేను చెప్పేది విను. ఎప్పుడైనా నాకు ఒక సమస్య వచ్చిందంటే తనే నాకు ముందుగా అండగా నిలబడేది. అందుకోసం నేనేం చేయాలి? నువ్వే చెప్పు ఏం చేయాలో. జీతాంతం తనకి ఉడిగం చేయాలి ఏంటి? వెనక్కి తిరిగి చూడు, వెనక్కి తిరిగి చూడనీకేముంది? అదేదో శారద వచ్చి నా వెనక నిలబడినట్టు. వెనక్కి నిలబడింది? ఏం మాట్లాడుతున్నావు? శారద నువ్వు ఎప్పుడొచ్చో నాకు తెలియనే లేదు కదా. ఈ దుస్తులో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అయ్యో దేవుడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు బాగా తెలుసు కదా నువ్వు ఏడుస్తా అంటే నీ ఊహం అస్సలకి బాగుండదని. ఎత్తుకో, వాడిని కాదు నన్నెత్తుకొని ఈ ఓడితో ఆ చెట్టుకి ఊరే. ఇలా బతకడం కంటే చచ్చిపోవడం నయం. అయ్యో దేవుడా, నేను చేసిందే తప్పే. నేను నిన్ను క్షమించకుండా అడిగానుగా. ఎప్పుడు అడిగావు? అడగలేదా? అడగలేదు. సరే ఇప్పుడు అడుగుతున్నాను, క్షమించావా? తప్పైపోయింది. వివాహం అని చెప్పగానే నాకు చాలా భయం వేసింది. అందుకోసం అలా వచ్చాను. సరే ఇప్పుడు ఏమీ లాభం లేదు రామా. ఇక వివాహ ముహూర్తం దాటిపోయిందిగా. పురోహితులు పారిపోయింటలు. సరే ఇప్పుడు కాదు, ముందు నేను కాలకమందే ప్రసన్నం చేసుకుని బాగా ధర్మంతుడు బుద్ధివంతుడై తిరిగి వస్తాను. అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది. ముందుకి ఇంటికి వెళ్దాం పదండి. సరే. శ్రీ తాతాచార్యుల వారికి జై. మహాత్ములు మహితాత్ములు మహాపండితుడు శ్రీ తాతాచార్యుల వారు విచ్చేయనున్నారు. వీరు నేరుగా దేవుడితోటే మాట్లాడగలరు. అందరూ స్వర్గంలో వీరినే కొనియాడుతారు. ఆయుష్మాన్ భవ.
శ్రీకృష్ణ భగవాను కృప ఇంకా ఆశీర్వాదాలు మీపై ఎప్పటికీ ఉండాలి. భక్తులారా, క్రితం రాత్రి ఆ మహాశివుడు ప్రత్యక్షమై మీకేం కావాలని అడిగాడు. దానికి మేమన్నాము, ఓ సదాశివ, ఈ తాతాచార్యుడు తన భక్తులు సుఖ సంతోషాలు కాకుండా మరేం కోరుకుంటారు? మీరు ఒకవేళ అవ్వాలనుకుంటే కేవలం ఒకే కావరం, మన భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. ఏం మాట్లాడుతున్నారు? లేదు గురువు గారు. భక్తులను పిలిపించండి. ఎక్కడికి తోసుకొని వెళ్తున్నావు మూర్ఖుడా? గురువు గారి దర్శనానికి. ఆయనకు ఆగ్రహం వస్తుందంటే ఇక్కడికిక్కడే భస్మం అయిపోతావు మూర్ఖుడా. శాసించవచ్చులా, వీరు మా భక్తులు. మీ ఇద్దరికి చెప్పాను కదా వీరి గురించి. గుర్తు వచ్చిందా? సొమ్ము పొందే మార్గం. శాంతి పొందే మార్గం. మా గురువు గారికి అంతా తెలిసిపోయింది. మీ గుండెల్లో నొప్పిగా ఉంది కదా భక్త. నిజానికి దివంగతులైన మీ తండ్రి గారి ఆత్మ మీ ఛాతీలపై కూర్చుంటుంది. అందువల్లే మీ గుండెల్లో నొప్పిగా ఉంది భక్త. అది జరిపించడానికి కావాల్సిన సామాగ్రి 2 కేజీల గోపు నెయ్యి, బాదం పప్పులు, జీడిపప్పులు, పాలకొమ్మతో చేసిన మిఠాయిలు. మొత్తం సామాగ్రి ఇక్కడే చదువుతూ నిలబడితే మీ బంధువుల ఆత్మలు కూడా వచ్చి నీ ఛాతి మీద కూర్చుంటాయి మూర్ఖుడా. వెళ్ళి తీసుకురాపో. నిజానికి మన గురుగారంత దుష్టుడు దుర్మార్గుడు మరెవ్వరూ ఉండరు. పాపం మా చనిపోయిన షావుకారి తండ్రిని కూడా వదలలేదు. అయినా మనమేం చేస్తాం? జీవితాంతం ఈ పాపాత్ముడు పాడిన దానికి వంత పాడడమే కదా. ఇతను మాత్రం నేరుగా నరకానికే వెళ్తాడు. ఏం మాట్లాడుతున్నారు? ఏమీ లేదు గురుగారు. మీలాంటి మహాగురు సన్నిధికి చేరాక మా జీవితాలు ధన్యమయ్యాయి అనుకుంటున్నాం. చూసారా గురుగారు, ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చారు కేవలం మీకోసమే. ఒక్క మాట సెలవు ఇవ్వండి, మిమ్మల్ని వేరే దారి నుంచి తీసుకొని వెళ్తాం. లేదు లేదు, అలా కాదు. ప్రతి భక్తుడికి నా దర్శన భాగ్యం లభించాలి. మనం బజారు మార్గం నుంచే వెళ్దాం. అలాగే గురువు గారు, వెళ్దాం. పదండి. పాము పాము ఎక్కడా? నీ మెడలో. గురువు గారు, మూర్ఖుడా, నేనెవరో తెలుసా నీకు? తెలియదు స్వామి, మీరెవరో మాకు తెలీదు. నువ్వు విజయనగర్ రాజ్యానికి రా, అప్పుడు చూపిస్తాను నేనెవరో. ముందు నేను కాళికామాతని ప్రసన్నం చేసుకుని విజయనగర సామ్రాజ్యానికి వస్తాను. ఓం కాళికా మాతాయ నమః. ఓం కాళికా మాతాయ నమః. ఓం కాళికా మాతాయ నమః. ఓం కాళికా మాతాయ నమః. జై మహాకాళి, అమ్మా జగజ్జనని కరుణించు. దుష్ట శిక్షణ రక్షణ
చేసే నీ పాద పద్మాలకు ఈ రామకృష్ణుడి సాష్టాంగ నమస్కారాలు తల్లి. లే రామా, తలెత్తి చూడు. నేను నిన్ను చూడనమ్మా, నేను నిన్ను చూడలేనమ్మా. నీ ఉగ్రరూపాన్ని చూసేంత శక్తి నాకు లేదమ్మా. నీకు భయం దేనికి రామా? నా రూపం చూసి పాపాత్ములు మాత్రమే అలా భయకంపితులవుతారు. ఎలాంటి కల్మషం లేని నీలాంటి వారు నన్ను చూసి ఎందుకు భయపడాలి? కానీ భయపడతాం కదమ్మా, నీ బిడ్డలం కదమ్మా. నీ కోమల సౌమ్య స్వరూపంలో నాకు నీ దర్శన భాగ్యం లభిస్తే తప్ప నేను నిన్ను నేరుగా చూసే ధైర్యం చేయలేనమ్మా. చిరంజీవా, లేరామా? అమ్మా జగజ్జనని, నీకు శతకోటి వందనాలమ్మా. చెప్పు రామా, ఏమిటి నీ కోరిక? నువ్వు కనిపించావు కదమ్మా, ఇంతకంటే ఈ బ్రాహ్మణుడికి ఇంకేం కావాలి? కానీ ఓ మాట చెప్పనమ్మా, అందరూ అంటుంటారు 8,000 సంవత్సరాలు తపస్సు చేసినా కానీ కొందరికో నీ దర్శన భాగ్యం లభిస్తుందని. కానీ నా విషయంలో నీ దర్శన భాగ్యం ఇంత తొందరగా లభించింది కదమ్మా. నువ్వు కొన్ని జన్మలుగా నన్ను ఆరాధిస్తున్నావు రామా. ఈ జన్మలో మరోసారి శ్రద్ధ భక్తులతో నేను నువ్వే సమర్పించుకున్నావు. నువ్వు నన్ను ప్రసన్నము చేసుకున్నావు రామా. ప్రత్యక్షము కాక తప్పుతుందా? ముందుగానే ఈ రూపంలో రావచ్చు కదమ్మా. మహాకాళి ద్రౌత రూపంలో వచ్చే మార్పును అలా కంగారు పెట్టేశావెందుకు? చూస్తున్నావుక ఇంకా నా శరమ్య ఎన్నుటాకుల వలె వణికిపోతుందో. అమ్మా, నేను ఒక ప్రశ్న అడగొచ్చా అమ్మా? ఆ ప్రశ్న విని ఆగ్రహించావా, అభయమిస్తావా అమ్మా? ఆ ప్రశ్నను అడిగే దుస్సాహసం చేయవచ్చు అంటావా అమ్మా? అడుగు రామా, ఏమిటి నువ్వు అడగాలనుకున్నది? ఏమీ లేదమ్మా, ఈ రూపం చూస్తేనేమో మహాకాళి ద్రౌత రూపం కదా. సామాన్య మనుషులకు కొంచెం జలుబు చేస్తే చాలు తలకిందులవుతుంటారు. నీకు అన్ని తలలున్నాయి కదమ్మా, అన్నేసి ముక్కులు ఉన్నాయి కదమ్మా. నీకు కొంచెం జలుబు చేసినా ఎలా తూర్చుకుంటావు? అమ్మ నవ్వేసింది, అమ్మ నవ్వేసింది. దండుడనమ్మా, దండుడని. ఇలాంటి చిలిపి ప్రశ్నకు నేను ఎలా సమాధానం చెప్పగలను రామా? ఇలాంటి ప్రశ్నలు కేవలం నీలాంటి కపటం లేని ఏ పాపం ఎరుగని భక్తుడు మాత్రమే అడగగలడు. అయినా ఇలాంటి ఇబ్బంది గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు నా చేతుల్లో ఉన్న ఈ 2 పాత్రల్లోంచి ఒకటి తీసుకోరామా. వీటి రెండింటిలో ఒక్కొక్క వరం ఇమిడి ఉంది. కుడివైపున ఉన్న పెరుగు పాత్రలో జ్ఞాన సంపద, ఇక ఎడమ వైపులో ఉన్న పాల పాత్రలో ధన సంపద ఇమిడి ఉంది. నీకేది కావాలో అది ఆరగించు రామా. రామా, ఏమిటి నువ్వు చేసిన పని? అమ్మా, నన్ను క్షమించు. అమ్మ, నువ్వు ఆలోచించు. నేను ధన సంపద ఇమిడి పాత్రను ఆరగించుంటే జ్ఞానం లభించదు. అదే నేను జ్ఞాన సంపద ఇమిడిన పాత్ర ఆరగించి ఉంటే ధనం లభించదు. దానిలో ఏముందమ్మా? ఆకలి తప్ప. అమ్మ, నువ్వు ఆలోచించు. ధనం లేని జ్ఞానం, జ్ఞానం లేని ధనం జ్ఞానకమే కదా. నువ్వు చాలా తెలివైన వాడివి రామా. నువ్వు చెప్పింది నిజమే. ధనం లేని జ్ఞానం, జ్ఞానం లేని ధనం నిరర్ధకం. ఇవి రెండు ప్రతి ఒక్కరికి ముఖ్యమే. వచ్చే తరాలలో వీటితో పాటు టెక్నాలజీ అనేది కూడా తోడవుతుంది. ఇదే నీ ఉనికికి సమస్యను తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నువ్వు చేసిన ఈ తప్పు పని వల్ల నీకు తెలియని టెక్నాలజీ ఉన్న ఒక కొత్త ప్రపంచంలోకి నువ్వు ప్రవేశించబోతున్నావు. ఇదే నా శాపం. అయ్యో, ఈరోజు హోంవర్క్ చేయలేదని మేడం ఏమంటారో ఏమో. ఏదో చేద్దాం. యూట్యూబ్ లోకి వెళ్ళి స్మార్ట్ ఎక్స్ప్రెస్ అని సెర్చ్ చేస్తే రావచ్చు. ఓయ్, ఆయన పెట్టిన వీడియో 300 లైక్స్, 500 వ్యూస్ వచ్చాయి. అయ్యో, నేను ఏ రాజ్యానికి వచ్చానో